అందరికీ నమస్తే. నేను మీ శోభ. తమ్ముడు షాప్కి వచ్చిన. ఆయనతో ఏంది దోస్తులు, ఎప్పుడు ఉన్న 30 రూపాయలు పాల ప్యాకెట్ను ఒక థమ్స్అప్ తీసుకున్నా 30 రూపాయలు. ఇప్పుడు అడుగుతుండే దోస్తులు, పైసలు ఇచ్చేసిన ఆల్రెడీ. ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ 10 రూపాయలు, ఇది 4 రూపాయలు. అయితే దీని వద్దులే అని అనుకున్నాం. సరే ఇది పక్కన పెట్టుండ్రి, 14 రూపాయలు కదా, ₹1 ఎక్స్ట్రా కొడతానన్నా. అయితే ఏమంటుండు, అప్పుడప్పుడు నువ్వు చాక్లెట్లు తీసుకుంటావు కదా అక్క, ఒక 30 రూపాయలు కొట్టు అంటుండు. ఏ లెక్కన కొట్టాల దోస్తులు చెప్పుండి శివన్నకి. మీరు చెప్పండి దోస్తులు. ఇప్పుడు మాట్లాడారు దోస్తులు, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నా కదా, ఇప్పటిదాకా మాట్లాడిండు దోస్తులు. ఈ కట్టె ఒకటి బాగా సంపాదించుకుంటుంది దోస్తులు. ఇది దీని గురించి చెప్దాం మాకు. ఇది కట్టె కూడా కాదు దోస్తులు, ఇది జస్ట్ ఇట్లా, ఇది స్టాండ్ అంటే మనకి ఇవి ఒలికిపోకుండా ఇట్లా ఉండడానికి అని చెప్పేసి ఇదనమాట. ఒకటే గుడ్డు ఉంది, ఈ గుడ్డు కూడా నేను తీసుకుపోతున్నా దోస్తులు. నాకు